ఓకే, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ప్రభాస్ అన్న అభిమానులకైతే గోల్డెన్ డేస్ వచ్చాయని చెప్పాలి భయ్య. ఎందుకంటే జూన్ 13th రోజేమో కన్నప్ప మూవీ ట్రైలర్ రాబోతుంది. జూన్ 16th రోజేమో మనకు రాజా సాబు టీజర్ రాబోతుంది. ఒకవైపు ట్రైలరు, ఇంకోవైపు టీజరు. సో రాజాసాబు మూవీ అయితే ఇప్పట్లో రిలీజ్ అయితే లేదు, డిసెంబర్లో రిలీజ్ అయితే ఉంది. సో ప్రభాస్ అన్న అభిమానులు ఎంజాయ్ చేసే విధంగా ఇక వెయిట్ చేసే మూవీ ఏదైనా ఉంది అంటే అది రుద్ర క్యారెక్టర్ కన్నప్ప సినిమాలో. దాదాపు రుద్ర క్యారెక్టర్ కన్నప్ప సినిమాలో దాదాపు 40 minutes దాకా ఉండబోతుందంట. మరి రుద్ర క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్, దానికి సంబంధించిన ఇక లుక్ అవన్నీ మనకు కన్నప్ప మూవీ ట్రైలర్లో జూన్ 13th రోజు అయితే మనకు అన్నీ తెలియబోతున్నాయి. గట్టి గట్టి షార్ట్స్, ఇక మంచి మంచి ఎలివేషన్స్. ఓవరాల్ కన్నప్ప సినిమాలో ఏ క్యారెక్టర్ పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టి తీశాడంటే అదే క్యారెక్టర్ మన రుద్ర క్యారెక్టర్. మంచు విష్ణు చాలా జాగ్రత్తలు తీసుకొని ప్రభాస్ అన్న అభిమానులకి ఒక ఫీస్ట్ లాగా, ఇంతవరకు ప్రభాస్ అన్న కెరియర్లో అలాంటి రోల్ ప్లే చేయలేదు, అది మెమరబుల్ రోల్గా గుర్తుండిపోయే విధంగా రుద్ర క్యారెక్టర్ని అయితే డిజైన్ చేశారు. మరి ఆ క్యారెక్టర్ గురించి మనకు జూన్ 13th రోజు ట్రైలర్లో అయితే దిమ్మ తిరిగిపోయే లెవెల్లో మనకు ఎలివేషన్ షార్ట్స్ని అయితే ప్లాన్ చేశాడంట మన మంచు విష్ణు. ఇక జూన్ 13th రోజు ఆ విధంగా ప్రభాస్ అన్న అభిమానులకి పండగ అని చెప్పాలి. ఇక జూన్ 16th రోజు రాజా సాబు మూవీ టీజర్. ఇక దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే జూన్ 16th రోజే మనం చూస్తాము ఆ టీజర్ ఏ రేంజ్లో విధ్వంసం సృష్టిస్తుందో యూట్యూబ్లో. సో ఎక్స్ట్రాడినరీ విజువల్స్తో, అసలు అద్దిరిపోయే బీజిఎంతో అయితే మనకు జూన్ 16th రోజు రాజా సాబ్ మూవీ టీజర్ అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఈ విధంగా చూస్తే గోల్డెన్ డేస్ ఫర్ ప్రభాస్ అన్న డై హార్ట్ ఫ్యాన్స్ అని చెప్పాలి. జూన్ 13th రోజు కన్నప్ప ట్రైలర్, జూన్ 16th రోజు రాజా సాబ్ మూవీ టీజర్ రాబోతుంది. మరి మీరు కన్నప్ప ట్రైలర్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆ తర్వాత రాజా సాబ్ టీజర్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.